నీ తప్పు తెలుసుకుని తిరిగొచ్చావేమో అనుకున్నాను. కానీ నీతో ఆ సిద్ధుని చూస్తే నాకేం అర్థం కాలేదు. నువ్వు వచ్చింది బాబు కోసం కాదు, డబ్బు కోసం అని తెలిసేసరికి నిన్ను సిద్ధుని షూట్ చేయాలంత కోపం వచ్చింది. టైంకి గన్ను లేదు కాబట్టి సరిపోయింది. చూసావా కన్నయ్య, మీ అమ్మ వల్ల ఆఫీసర్ ఎంత ఫీల్ అవుతున్నారు. పాపం ఆఫీసర్ చాలా మంచోడు, అంతే మొండోడు కూడా. చెప్పరాజు. సిద్ధు విజయవాడలో ఉన్నాడనే ఇన్ఫర్మేషన్తో 2 డేస్గా వెతుకుతున్నాను. బట్ సిద్ధు వాళ్ళని పట్టుకోవడానికి ఇంకా ఎలాంటి ఆధారాలు దొరకలేదు శౌర్య. నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రాజు. వాడు 2 డేస్ బ్యాక్ మా ఇంటికి దొంగతనం చేయడానికి వచ్చాడు. వాట్? అవును, సంపద కూడా వచ్చింది. వాళ్ళు ఇక్కడుంటే నువ్వు అక్కడెవరిని ఎతుకుతున్నావు? వాడు మామూలు వాడు కాదు శౌర్య, నన్నే బురుడి కొట్టించాడు, నా ఇగో హర్ట్ చేశాడు. వాడిని ఎలాగైనా పట్టుకొని నీ దగ్గర నిలబెడతాను, కాల్చి పారేయ్. ఆ రోజు దొరుకుంటే అదే జరిగిండేది రాజు. మన హెడ్ కానిస్టేబుల్ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, వాటితో ఎంక్వైరీ చేయి. ఐ థింక్ వాళ్ళు ఇక్కడ లేరు. ఓకే శౌర్య. ఎక్కడున్నావు సంపద? ఎక్కడో కాదు కన్నయ్య, వాళ్ళు మళ్ళీ బెంగళూరు చెక్కేశారేమో అని నా అనుమానం. లాస్ట్ టైం శ్రీజ వాళ్ళకి అక్కడే కనిపించారంట. మీ నాన్న వల్ల కాదు, మీ అమ్మని నేను వదలను. ఎలా అయినా పట్టుకుంటాను చూడు. నన్నే బురుడి కొట్టించి విజయవాడ పంపిస్తావు సిద్ధు? నా ఈగో హర్ట్ చేశావు. నిన్ను శౌర్య వదిలినా నేను వదలను. సార్, ఇవి ఫ్లైట్ టికెట్ నెంబర్స్ అండ్ అవి బుక్ చేసిన ఫోన్ నెంబర్స్. సిద్ధు, నీ చాప్టర్ క్లోజ్ చేస్తా. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకో నెంబర్ ఉందిగా. ఎస్, రింగ్ అవుతుంది. ఈ కొత్త నెంబర్ ఎవరిది? ఏదో కస్టమర్ కేర్ నెంబర్ అయి ఉంటుంది సిద్ధు. రేయ్, లిఫ్ట్ చేయరా. ఎవరైనా ఆడిషన్స్ కోసం కాల్ చేస్తున్నారేమో. హలో. హాయ్ సార్, నా పేరు రాజు. చెప్పండి. 2 డేస్ బ్యాక్ హైదరాబాద్ నుండి బెంగళూరుకి మీరు ట్రావెల్ చేశారు కదా సార్? నేమొచ్చి దేవదాస్ సింగ్. అయితే సార్, మీ టికెట్కి ప్రైజ్ మనీ 10 లక్షలు శాంక్షన్ అయింది సార్. అవునా? థ్యాంక్ గాడ్. అవును సార్, మీరు అడ్రస్ చెప్తే మా మేనేజర్ గారు వచ్చి మీకు చెక్ అందిస్తారు సార్. యా, ప్లీజ్ నోట్ చేసుకోండి. చెప్పండి సార్. నిత్యానంద నిలయం, రోడ్ నెంబర్ 112244, తిక్కవారిపాలెం. నన్ను పట్టుకోలేరు మండలం. రేయ్, నువ్వు దొరికితే వదిలిపెట్టండిరా. కొంచెం అప్డేట్ అవ్వండి సార్. ఈ కాల్ ట్రేసింగ్లో ఇవన్నీ ఓల్డ్ టెక్నాలజీ, చాలా డెవలప్ అయింది. నన్ను మీరు పట్టుకోలేరు, ఎందుకంటే నేను నిమిషానికి కంట్రీ మారిపోతాను. 1 నిమిషం ఇండియాలో ఉంటే ఇంకో నిమిషం అమెరికాలో ఉంటాను. పాపం బాగానే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. వచ్చాం, అక్కడి నుంచి బెంగళూరు వచ్చాం. ఎప్పుడో బెంగళూరు నుంచి దుబాయ్ కూడా చెక్కేశాం. వెళ్ళి శౌర్యకి చెప్పండి, వాళ్ళు దొరకరు, వెతికితే టైం వేస్ట్ అని. ఎందుకు సిద్ధు వాళ్ళని అలా రెచ్చగొడుతున్నావు? ఏం చేయగలరు? నా నెంబర్ని ట్రేస్ చేయలేరులే. డోంట్ వరీ శామ్. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది శౌర్యకి దొరుకుతామా అని కాదు, మన గోల్ ఎలా రీచ్ అవ్వాలని.
శామ్, ఇప్పటికే లేట్ అయింది. నువ్వు ఇక్కడే ఉండు, టిఫిన్ తీసుకుని వస్తాను. సేటు గారు, 2 రోజుల్లో నా మునిమనవాడికి నామకరణోత్సవం చేయబోతున్నాం. వాడికి బంగారు మొలతాడు చేయిద్దాం అనుకుంటున్నాం. మేలిమి బంగారంతో చెయ్యండి. డబ్బెంత అవుతుందో చిన్నికి చెప్పండి, తెచ్చిస్తాడు. అలాగేనమ్మా, రేపటికి సిద్ధం చేయిస్తాను. చూడ ముచ్చటగా ఉండాలి, మర్చిపోకండి. చాలా రేరుగా దొరికే డిజైన్తో అందంగా చేసే బాధ్యత నాదమ్మా. మంచిదండి, వెళ్ళొస్తానమ్మా. అలాగే. ఆ బంగారం మొలతాడంటే 1 లక్ష అవుతుందా అత్తయ్య? చేయిస్తుంది చైన్ కాదు, పిల్లాడికి బంగారు మొలతాడు 3-4 లక్షలు అవుతుంది. అమ్మో, అంత అవుతుందా? తెరిచింది చాలు, నోర్మొయ్యి, లేకపోతే ఏనుగులు దూరిపోగలవు. ప్రేమతో చిన్నపిల్లలకి పెట్టేది డబ్బుతో వెలకట్టకూడదు పల్లవి. మనం వెలకట్టకపోయినా ఇంట్లో కట్టలో బ్యాంకులో తగ్గిపోకుండా ఉండవు కదా. వెండి మొలతాడు చేస్తే సరిపోతుంది కదమ్మా. అంత లెక్క కట్టేదానివి నీ కొడుకు చేయించినప్పుడు ఈ మాట లేదే. ఎందుకంటుందమ్మా, రోజు రోజుకి పల్లవి కూడా దమయంతకలా తయారవుతుంది. ఏం చేస్తాం చిన్ని, 1కి 2 సార్లు చెప్తాం, ఆ తర్వాత దాని కర్మ. వినబడింది కదా, జాగ్రత్తగా ఉండు. నీ అలక చూస్తే నిన్ను మళ్ళీ పానకంలో పొడకం తీసేసినట్టుగా తీసేస్తుంటారని అర్థమవుతోంది. తల్లి తన కడుపున పుట్టిన బిడ్డల్ని ఒకరిని ప్రేమగా ఒకరిని కోపంగా చూడడం ఎంత తప్పో, అత్త తన ఇంటి కోడళ్ళని వేరువేరుగా చూడడం కూడా అంతే తప్పు. పాపం నువ్వు కాబట్టి భరిస్తున్నావు. ఏమైంది కళ్యాణి? అమ్మా, ఇంట్లో సమస్యలు పోవాలన్నా, ఆఫీసర్ నాతో ఇంతకు ముందులా ఉండాలన్నా ఒక్కటే మార్గం ఉందనిపిస్తుంది. ఏంటది? సంపద వాళ్ళని ఎలా అయినా పట్టుకోవాలి. పోలీసులతో శౌర్య వెతికిస్తుంటేనే సంపద వాళ్ళు దొరకటం లేదు. ఇక మనకెలా దొరుకుతారు? కలుగులో దూరిన ఎలుకల్ని పట్టుకోవాలంటే మనం కలుగులోకి దూరనవసరం లేదు. పొగ పెడితే చాలు, అవే బయటికొస్తాయని నానమ్మ బాజీతో అంటుంటే విన్నాను. ఇప్పుడు మనం అదే చేద్దామమ్మా. అర్థం కాలేదు. ఎంత కాదనుకున్నా తల్లి ప్రేమ అంటూ ఉంటుంది కదా. అందుకే కన్నయ్యకి నామకరణమని టీవీలో వచ్చేలా చేద్దామనుకుంటున్నాను. సంపద టీవీలో చూసినా ఎవరైనా చెప్పినా రావాలని చూస్తుంది కదా. అప్పుడు మన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికినట్టే అవుతుంది. నీకు నోరు లేదు కాబట్టి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. అదే నువ్వు తెగించి చూడు, వాళ్లే సైలెంట్గా ఉంటారు. అప్పుడు గాని నన్ను మా పుట్టింటికి పంపరు. ఇదిగో ఈ భయమే నువ్వు తగ్గించుకోవాలి. అసలేం జరిగింది? నీ మనవడి బారసాల ఫంక్షన్కి హడావిడి చేస్తున్నారు. సేట్ని పిలిపించి బంగారు మొలతాడు చేయిస్తున్నారు. నేను బంగారంతో ఎందుకు, వెండితో చేయించొచ్చు కదా అన్నాను. అంతే, అందరొచ్చి నా మీద పడ్డారు. మొత్తానికి ఇలా దగ్గరవ్వాలని చూస్తున్నారా? అయినా బారసాల జరగాలి కదా. ఏర్పాట్లు జరుగుతుంటే జరగాలి కదా అంటావేంటొదినా? నేను ఎప్పుడు ఎటు కథ మలుపు తిప్పుతానో నాకే తెలీదు.
నేను చేయాల్సింది నేను చేస్తాను. నీ ఆలోచన బానే ఉంది కళ్యాణి. ప్రయత్నిస్తే పోయేదేముంది, ప్రయత్నిద్దాం. అలాగే అమ్మా, నేనదే పనిలో ఉంటాను. శామ్, హ్యాండ్ వాష్ చేసుకో, టిఫిన్ చేద్దాం. నాకు ఆకలిగా లేదు సిద్ధు. మళ్ళీ దేని గురించి ఆలోచిస్తున్నావు? అదేం లేదు సిద్ధు. సరే, టీవీ చూద్దాం, కొంచెంసేపు ఆగి తిందాం. హాయ్ ఆల్, హౌ ఆర్ యూ? నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఒక డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ అబ్బాయిది నామకరణం చేయబోతున్నారు. ఆ పోలీస్ ఆఫీసర్ నేమ్ ఏసీపీ శౌర్య గారు. ఆ బాబుకి జీ తెలుగు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సిద్ధు, ఎందుకు ఆపేశావు? ఉండనివ్వచ్చు కదా. ఎందుకు? అది చూస్తూ గుర్తు తెచ్చుకుని బాధపడడం అవసరమా నీకు? నా బాబుకి పేరు పెడుతున్నారంట సిద్ధు. అయితే తల్లి లేకుండా నామకరణం చేసేస్తారా? ఇప్పుడు తల్లి కూడా కావాలంటే వెళ్తావా? నువ్విలా అవ్వాలనే శౌర్య ప్లాన్ చేసినట్టున్నాడు శామ్. మనల్ని ట్రేస్ చేసి పట్టుకోలేక సెంటిమెంట్తో కొడుతున్నాడు. అది అర్థం చేసుకోకుండా నా బాబు, వాడికి నామకరణం అంటూ ఇక్కడ బాధపడుతున్నావు. నువ్వేం ఆలోచించకు శామ్, ఇప్పటికే లేట్ అయింది. ఫస్ట్ టిఫిన్ తిను. కన్నయ్య, చూస్తూ ఉండు. త్రినయని ఫస్ట్ బ్రేక్ అవ్వగానే నీ నామకరణం గురించి వస్తుంది. హాయ్ ఆల్, హౌ ఆర్ యూ? నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఒక డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ అబ్బాయిది నామకరణం చేయబోతున్నారు. ఆ పోలీస్ ఆఫీసర్ నేమ్ ఏసీపీ శౌర్య గారు. ఆ బాబుకి జీ తెలుగు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బాగుంది కదా ఆఫీసర్? హే మెంటల్, బాబు నామకరణం అని టీవీలో వస్తుందేంటి? నీ పనేనా? అవును ఆఫీసర్, కన్నయ్యకి పేరు పెడుతున్నావని అందరికీ తెలియాలి కదా. అందరికీ అంటే? అందరికీ అంటే అందరికనే. ఓహో, నువ్వు ఇంటి నుంచి పంపించేసిన సిద్ధు సంపదలు చూడాలనే వేయించావా? కరెక్ట్గా ఎలా క్యాచ్ చేశాడు? పోలీస్ కదా, పసిగట్టుంటాడు. ఏంటి, ఏం మాట్లాడు? వేషాలు వేస్తున్నావా? నేను వేషాలు వేయడం లేదు. వేషాలు వేసి దొంగతనానికి వచ్చిన వాళ్ళని మళ్ళీ ఇంటికి రప్పించాలని, పట్టుకోవాలని, నీకు నిజం తెలియాలని చేశాను. వాళ్ళు తిరిగి రావడానికి దీనికి సంబంధం ఏంటి? ఉంది ఆఫీసర్. ఎంత కఠినమైన మనుషులకైనా మనసుంటుంది, మీలాగా. అంటే నేను కఠినమైన వాడిని అంటున్నావా? మీకు మనసుంది అంటున్నాను. ఇప్పుడు ఈ యాడ్ చూసి సంపద మనసు కరిగిపోయి వచ్చే ఛాన్స్ ఉంది ఆఫీసర్. అవును శౌర్య, పేగుబంధం గొప్పది. కళ్యాణి చెప్పినట్టు సంపద ఈ యాడ్ చూస్తే ఖచ్చితంగా రావాలనుకుంటుంది. నా మాట నమ్మ ఆఫీసర్. దూరంగా బెంగళూరులో ఉన్న నామకరణానికి వచ్చేస్తుంది. ఏమన్నా? బెంగళూరా? వాళ్ళు అక్కడే ఉన్నారని నీకెలా తెలుసు? అంటే ఇంకా టచ్లో ఉన్నావా? ఒట్టు లేదు ఆఫీసర్. నేను బెంగళూరు వెళ్తున్నానని తెలుసుకున్నావా?
నువ్వు బెంగళూరు వెళ్తున్నావా ఆఫీసర్? సంథింగ్ ఈజ్ రాంగ్. నీ మీద నాకు డౌట్గానే ఉంది. మళ్ళీ మీ అమ్మతో కలిసి ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? కళ్యాణి ఏం చేసినా ఈ ఇంటికి మంచి జరిగేదే చేయాలనుకుంటుంది శౌర్య. ఇప్పటికే మీరు మీ కూతురు కలిసి చేసిన పనులు, మాకు జరిగిన మంచి చాలా అనుపమ గారు. మమ్మల్ని ఇలా ఉండనివ్వండి. చూడు, ఇంకోసారి నాకు తెలియకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే బాగుండదు చెప్తున్నా. నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఒక డైనమిక్ డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ అబ్బాయిది నామకరణం చేయబోతున్నారు. నేను లేకుండా నా కన్నయ్యకి పేరు పెడుతున్నారు. నిజంగా నేను నష్టజాతకురాలనేమో. అందుకే ప్రేమించిన వాడితో పెళ్లి జరగలేదు, పెళ్లి జరిగిన వాడిని ప్రేమించలేకపోయాను. కన్న బిడ్డని ఇప్పటి వరకు కనీసం ముట్టుకోలేకపోయాను. ఏదైతే కలగంటూ ఇంత దూరం వచ్చానో అదే నెరవేరలేదు. మేబీ నా లైఫ్ ఇంకా ఇంతేనేమో. నాకు కన్నయ్యని చూడాలనుంది, కానీ చూడలేని పరిస్థితి. కన్నీళ్లు తుడుచుకుని ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు శామ్? నన్నా, నీ మనసునా? అది కాదు సిద్ధు. ప్లీజ్ నన్ను మాట్లాడినవు శామ్. నువ్వు మళ్ళీ శౌర్య దగ్గరికి వెళ్ళిపో శామ్. శౌర్యకి నువ్వంటే ప్రాణమని చెప్తావు కదా. నువ్వు తిరిగి వెళ్ళినా ఏమీ అనడు. మళ్ళీ తన భార్య స్థానాన్ని నీకు ఇస్తాడు. ఒకవేళ దమయంతి వదిన వాళ్ళు ఏమన్నా అన్నా శౌర్య వాళ్ళని ఒప్పిస్తాడు. నువ్వు హ్యాపీగా ఉంటావు శామ్. ఉండాలి. నీకు పిచ్చి పట్టిందా సిద్ధు? తిరిగి వెళ్ళడానికా వచ్చింది నేను? నీతో లైఫ్ లాంగ్ ఉండాలనే కదా వచ్చాను. అయినా నేను లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉండగలవా? ఉండలేను శామ్. అందుకే నీకు శాశ్వతంగా దూరంగా ఉండడానికి ఒక నిర్ణయం తీసుకున్నాను. I love you, Sam.
పోనీ నన్ను మర్చిపోగలవా? సిద్ధు, ఏమంటున్నావు? అవును శామ్, నువ్వు బాబుని ఈ జన్మలో మర్చిపోలేవు. అసలు నీ లైఫ్లో నేననేవాడిని లేకపోతే శౌర్యతో నువ్వు ఆనందంగా లైఫ్ని లీడ్ చేసేదవి. ఇద్దరు ఎంచక్క బాబుతో ఆనందంగా ఉండేవాళ్ళు. నా వల్లే నువ్వు ఇక్కడికి వచ్చి ఎన్ని కష్టాలు పడుతున్నావు. అదే శౌర్యతో ఉండుంటే నేను ఒక రాణిలా చూసుకునేవాడు.